యుఎన్ఓలో ప్రతిపాదన పెట్టి వాళ్ళ ప్రపంచాన్నంతా కూడా యోగాలో పాల్గొనేటువంటి వాళ్ళ ప్రపంచంలో యువత ఆరోగ్యంగా ఉండాలి. దానికి భారత సంస్కృతిలో భాగమైనటువంటి యోగాని ఆచరించడం కారణం. పెద్దలు కిషన్ రెడ్డి గారు వారి పిలుపును అందిపుచ్చుకొని హైదరాబాద్ నగరంలో తెలంగాణలో ఏడవ ఏడవ యోగా దినోత్సవాన్ని జరుపుతున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు దీనికి గవర్నర్ గారు వచ్చి రావడం, వెంకయ్య నాయుడు గారు రావడం, అదేవిధంగా పెద్దలు దత్తాత్రేయ గారు రావడం, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అనేక మంది అనేక రంగాల్లో నిష్ణాతులు రావడం గర్వకారణం. ఈ యోగాలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ పెద్దలు ఒక 12వ జాతీయ యోగా దినోత్సవం గడ్డ మీద పుట్టినటువంటి ప్రాచీన కళ. వేల సంవత్సరాల క్రితము ఋషులు అనుకున్నటువంటి విన్యాసాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన మహనీయుడు ప్రధానమంత్రి. ఈరోజు ప్రపంచమంతా కూడా రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అందరూ కూడా యొక్క ఆరోగ్య విన్యాసంలో పాల్గొంటున్నారంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ ఈ యొక్క ప్రాచీన కళను ప్రపంచానికి పరిచయం చేయడం ఫిట్ ఆరోగ్యంగా ఉంటే కానీ సమాజం ఆరోగ్యంగా, వాటి సమాజం కూడా ఆరోగ్యంగా భారతదేశం గురువుగా మారేదానికి పడుతుంది.